నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ నెల 19న మేడారం గద్దెలను పునఃప్రారంభించనున్న సీఎం. జాతర కోసం ప్రభుత్వం 250 కోట్లు ఖర్చు చేస్తోందన్న సీతక్క. ఖమ్మం కార్పొరేషన్లో బీఆర్ఎస్ కు మరో షాక్. సీఎం సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరిన 3 కార్పొరేటర్లు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులపై కేటీఆర్ విమర్శలు. 30% కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్. సీఎం సోదరుడు కొండలరెడ్డికి సహా పలువురికి నోటీసులు. నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ. భారత ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మరో 3 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కార్పొరేటర్లు రాధా, ఉమారాణి, శ్రీదేవి హస్తం పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లకి సీఎం రేవంత్ రెడ్డి 3 రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు లక్ష్మి, చంద్రకళ, సరస్వతి, అమృతమ్మ, శ్రావణి సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్రూమ్ గృహ సముదాయాలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వంలో కుంటుపడిన ప్రాజెక్టును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసినట్టు పొంగులేటి చెప్పారు. మార్చి నాటికి ఆ ఇళ్లను లబ్దిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్టు వెల్లడించారు. బొమ్మలు చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పేదలకు ఇళ్లు నిర్మించకుండా కమిషన్ల కోసం కూలిపోయే కాళేశ్వరం కట్టారని మంత్రి పొంగులేటి విమర్శించారు. నీటిపారుదల శాఖలో ఆనాటి ప్రభుత్వం 1,00,000 కోట్లు కొల్లగొట్టి నిరుపయోగంగా అనేకమైన ప్రాజెక్టులు, కాలువలు, డ్యాములు ఉంచితే వాటన్నిటినీ క్రమబద్దీకరించుకుంటూ రైతన్నలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాల నీటిపారుదల శాఖలో చేస్తూనే అర్హులైన పేదవాళ్లందరికీ ప్రతి గ్రామము, ప్రతి పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత మా అందరిదే అని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోని అందరు శాసనసభ్యులు చివరికి ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పింక్ కలర్ శాసనసభ్యులు కూడా ఓపెన్ గానే అన్నా మేము దిగిపోయేటప్పుడు గృహజ్యోతి అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాం, 3 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామని. సుమారు వాళ్ళు కొంతమంది ఫౌండేషన్ కట్టుకున్నారు, కాగితమైనదే ఇచ్చినాం గాని ₹1 వాళ్ళకి ఇయ్యలేదు. మీ ఇందిరమ్మిళ్ళలో ఇయ్యండి అన్నా అంటే వాటిని కూడా ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు 30% కమిషన్లు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మంలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 40% సర్పంచ్లను బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి కార్పొరేటర్లను పార్టీలోకి చేర్పించే పనిలో ఉన్నారని విమర్శించారు. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బీ ట్యాక్స్ 30%. ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు 3 ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ఈ 3 మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు.
ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు, ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతా ఉన్నాడు. ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక ముగ్గురు కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు, నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ తన స్థాయిని మరిచి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ కుటుంబంపై మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. జైలుకు వెళ్లవలసిన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయతో బయట తిరుగుతున్నారన్నారు. కేటీఆర్ మరోసారి ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి, సర్పంచ్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలతో నైరాస్యంతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దయ వలన ఇవాళ మీరు బయట తిరుగుతారు. ఇంకా వద్దు 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 అని మీరు చేసిన పాపాలని మేము ఎండగడుతుంటే కూడా వద్దు, ఓపిక పట్టండి, కక్ష సాధింపు చర్య అంటారు, వద్దు వద్దు అనటం వల్ల ఇలాంటి వరకు ఓపిక పడతాను. మేము కూడా మా ముఖ్యమంత్రి గారిని అడతాం, ఓపిక లేదు మాకు కూడా. ఏం భాష, ఏం యాస, ఇది ఏంటిది? పొద్దుగా లేతే దోసుక తిని ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పుడున్న దానివల్ల 1000 కోట్ల తక్కువ ఒక్కడు లేడు. ఇలా వాళ్ళు బలుపులెక్కి భాష మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకునే సమస్య లేదు బిడ్డ. నువ్వు నెక్స్ట్ టైం కనుక నువ్వు వరంగల్ రాయిగాను, మేము ఏదైనా రాజకీయాలు ఉన్నా లేకున్నా పర్లే, కానీ బిడ్డ నిన్ను వదిలిపెట్టాం. ఈ భాష నువ్వు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పలేదో ఈ సంగతి ఏందో చూస్తాం. ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మా రాహుల్ గాంధీ గారి గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ, మొన్నటి ఎన్నికలే చూసినాం మనం. ఈ అరవడాలు కరవడాలు ఎక్కువ చేసినందుకే కేటీఆర్ కు బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరువు పనిచేసారు. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మళ్లీ అడ్రస్ గల్లంత చేశారు. పదజాలం గాని మాటలు గాని మితిమీరి వ్యవహారాలు చేస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే సభలో ఉండకపోవడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా వద్దని బీఆర్ఎస్ కోరుకుంటున్నట్లు ఉంది అని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టుపై ప్రశ్నిస్తామన్న బీఆర్ఎస్ నేతలు సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జూరాల వద్ద కాలు అడ్డం పెట్టి నీళ్లు మలుపుతానని కేసీఆర్ గతంలో అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును శ్రీశైలానికి ఎందుకు మార్చారన్నారు. తెలంగాణ సమాజం ముందు 2 ప్రధానమైన అంశాలున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణము, నీటి వినియోగము, కరప్షన్, అవినీతి. ఈ మూడింటికి సంబంధించి కృష్ణా జలాల మీద, ప్రాజెక్టుల మీద చర్చ పెడతా ఉంటే అసలు మూలన ఉన్నా కూడా హాస్పిటల్లో ఉన్న స్ట్రెచర్ మీద వచ్చి అసెంబ్లీలో పాల్గొనాలి. ప్రజల పట్ల బాధ్యత ఉంటే, ప్రతిపక్షంగా మేము మా బాధ్యత నిర్వహించాలని ఏ కోశాన ఉంటే ఆ పని చేస్తారు. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయినరు. అంటే కుటుంబంలో ఇన్ని స్పర్ధలు, ఒకరంటే ఒకరు పడదు, ఒకరికి పేరు వస్తా ఉంటే మిగతా వాళ్ళు వెనకంగా బట్టి లాగుతారు, అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం చేస్తారు. ఇన్ని రకాలుగా సతమతం అవుతున్న వ్యక్తులు రేపు తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో ఎట్లా పోషిస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి సహా పలువురికి నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని కొండలరెడ్డికి సూచించింది. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యకు సిట్ నోటీసులు జారీ చేసింది. వీరిని కూడా రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ సిపి సజ్జనా నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తోంది. త్వరలో మరో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వసనీయత పోగా బీఆర్ఎస్ ప్రజలకు భారమైన పార్టీ కాగా ప్రజల పక్షాన పోరాడే ఏకైక రాజకీయ పక్షం బీజేపీ అని రఘునందన్ రావు విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ అధికారులు పలువురిని ప్రశ్నించడం తప్ప ఫలితం ఎప్పుడొస్తుందని నిలదీశారు. సిట్ వ్యవహారం చూస్తుంటే కాంగ్రెస్ దర్యాప్తు బృందంగా మారిపోయిందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది అనేది
నేను భావిస్తున్నటువంటి అంశం. ఇక భారం అయిపోయింది తెలంగాణ ప్రజలకి. ఇంట్లోకే ఇష్టం లేనప్పుడు బయటోళ్ళ గురించి మాట్లాడే ఉంటది. టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? ఆయా కంపెనీల సీఈఓలను పిలిచి వాళ్ళకు వచ్చిన లెటర్లని మెయిల్లని తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ టెక్నికల్ ఎవిడెన్స్. ఇలా కొండలరెడ్డి గారికి సిట్ నోటీసులు, రేపు హాజరు కావాలి. ఎల్లుండి కొండలరెడ్డి గారి డ్రైవర్ను ప్రశ్నించారు, అవతల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు గన్మెన్ ను ప్రశ్నించారు. ఎన్ని రోజులన్నా ఈ ప్రశ్నించుడు? ఫలితం ఎప్పుడు వస్తే చెప్పుండ్రి. కర్త కర్మ క్రియ ఏళ్ళన్నీ ఒక్కరికే చూపెడుతున్నాయి. ఒక్కరిని పిలిచేందుకు మీకు భయం అవుతుంది. సిట్కి ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడానికి ఇంటి ఆర్డర్ పోయి ఇంతకంటే ఫాల్తు పంచాయతీ ఉంటుందని అడిగింది బిడ్డ. SIT సిట్టా లేకపోతే CIT సిట్టా నాకైతే అర్థమైతలేదు. కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా అవుతుందా ఏమైతుందో అర్థమైతలేదు. జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదన్న చంద్రబాబు నీళ్లపై రాజకీయాలు వద్దని సూచించారు. సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని ప్రజల అవసరాలకు వాడుకుంటే తప్పేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజా అవసరాల కోసం చేపట్టే ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు చేయడం, అనవసర వివాదాలు సృష్టించడం సరికాదని ఆయన హితవు పలికారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 TMC నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. RDS లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఒకప్పుడు హైదరాబాద్కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 year లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్ లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ఈ రోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఏంటి రాజకీయం? దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే ఏమన్నా మీనింగ్ ఉందిట్లో? పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నీళ్లు తప్పే ఉన్నట్లు ఉండేది. ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూల బయ్యారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు వేదికగా మారింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 69వ అండర్ 17 బాలుర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి లాంఛనంగా ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే పోటీలను మౌరిటెక్ కంది చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాట్లు చేశాయి. ఏజెన్సీ ప్రాంతమైన ఏడుల బయ్యారం గ్రామంలో జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహించడంపై మంత్రి వాకిటి ఆనందం వ్యక్తం చేశారు. క్రికెట్కు IPL ఉన్నట్లే కబడ్డీకి ప్రో కబడ్డీ లీగ్ గొప్ప వేదికగా మారిందన్నారు. కొత్తగూడెం ప్రాంతంలో క్రీడలకు ఇంతటి ఆదరణ లభించడం అభినందనీయమన్నారు. కబడ్డీ పోటీల నిర్వహణతో బయ్యారం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందన్నారు. క్రీడాకారులు స్ఫూర్తితో ఆడి ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. इस देश का एक मतलब बड़ा प्लेटफॉर्म, एक मतलब डेडिकेशन रूप से जो कबड्डी खिलवाया जा रहा है, शायद मैं पहली बार देख रहा हूँ यहाँ पे इतने अंदर कोत्तागुड़ा में, ये बయ్యారం में ऐसे कबड्डी भी होता है करके। आप पूरा देश में ये जाके कहाँ खेले तो बయ్యారం में खेल बहुत अच्छा खिलवाते हैं, तो बయ్యారం का नाम सब देश में बता दीजिए, यही बात देता हूँ।
జీఎస్టీ ఎగవేత కేసులో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. గడువు ముగిసి 3 నెలలైనా జీఎస్టీ చెల్లించని ఆరెంజ్ ట్రావెల్స్ ట్రిలియన్ లీడ్ ఎండీ సునీల్ ను అరెస్టు చేశారు. 28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ ను అరెస్టు చేసి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తల ఇలాఖాల్లో తనిఖీలో భాగంగా సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు డీజీజీఐ అధికారులు గుర్తించారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. 2 దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై ఇరు దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా వివరాలు పంచుకున్న మోదీ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించారు. ప్రపంచంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని, దాని నిర్మూలనకు ఉమ్మడిగా పోరాటం చేయాలని మోదీ పునరుద్ఘాటించారు. గాజా శాంతి ప్రణాళిక అమలు తీరును నెతన్యాహు వివరించారన్న ప్రధాని పశ్చిమాసియాలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పడానికి జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. ఇరు దేశాల్లో నెలకొన్న ప్రాంతీయ పరిస్థితులపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ వెల్లడించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న కారకస్లోని ఇతర ముఖ్యులపై ట్రంప్ సర్కార్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వెనెజువెలా హోంశాఖ మంత్రి డియోస్టాడో కాబెల్లో నియంత్రణలో భద్రతా దళాలు ఉండడంతో తమకు సహకరించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ ఆయనను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్తో డియోస్టాడోకు విభేదాలున్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదముందని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. దీంతో డియోస్టాడోను ఆ పదవి నుంచి తప్పించే విషయమై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వెనెజువేలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రోన్పై కూడా అమెరికా నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వెనెజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన నేపథ్యంలో ఇప్పుడు గ్రీన్లాండ్ను హస్తగతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్దమవుతున్నారనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు అవసరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పునరుద్ఘాటించింది. దానిపై నియంత్రణ సాధించేందుకు సైన్యాన్ని వాడే అంశం కూడా పరిశీలనలో ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. 57,000 జనాభా కలిగిన ఆర్కిటిక్ ద్వీపం గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా కీలకమైందని, ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి దానిపై నియంత్రణ అవసరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్లటానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని తన బృందానికి సూచించారు. వెనెజువేలా నేత నికోలస్ మదురోను సైనిక ఆపరేషన్ ద్వారా అమెరికా కస్టడీలోకి తీసుకున్న తర్వాత గ్రీన్లాండ్ పేరు వార్తల్లో వినిపిస్తోంది. గ్రీన్లాండ్ పై ఇంకో 20 రోజుల్లో మాట్లాడదామంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం, గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసిన కేటీ మిల్లర్ అమెరికా జెండా రంగులతో ఉన్న గ్రీన్లాండ్ మ్యాప్ ను పోస్టు చేస్తూ త్వరలో అనే పోస్టు పెట్టడం కలకలం రేపుతున్నాయి. ఈ ద్వీపాన్ని అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన ఖనిజాలతో నిండి ఉన్న ఈ ఆర్కిటిక్ ద్వీపంపై హక్కు అక్కడి ప్రజలకే ఉంటుందని మద్దతుగా నిలిచాయి. 57,000 జనాభా ఉన్న గ్రీన్లాండ్ కు 1979 నుంచి స్వయం పరిపాలన ఉంది. రక్షణ, విదేశాంగ విధానం మాత్రం డెన్మార్క్ చేతుల్లోనే ఉన్నాయి. చాలా మంది గ్రీన్లాండ్ వాసులు చివరికి డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటున్నారు. ఆ ద్వీపంలో ఇప్పటికే సైనిక స్థావరాన్ని కలిగి ఉన్న అమెరికాలో భాగం కావడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రజాభిప్రాయ సర్వేల ద్వారా తేలింది. డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడరిక్సన్ ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అమెరికా ఒకవేళ నాటో మిత్రదేశమైన డెన్మార్క్ కు చెందిన భూభాగంపై దాడి చేస్తే అది నాటో కూటమి ముగింపునకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. గ్రీన్లాండ్ అమ్మకానికి సిద్దంగా లేదని, ఆ దేశ భవిష్యత్తును అక్కడి ప్రజలే నిర్ణయించుకుంటారని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరప్ దేశాలు డెన్మార్క్ కు మద్దతుగా నిలిచాయి. గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ అమెరికా చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాత్రం ఈ దీవిని డెన్మార్క్ నుంచి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని, దాడి చేసే ఉద్దేశ్యం లేదని కొందరు సభ్యులతో చెప్పినట్లు సమాచారం. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా ప్రభావం పెరుగుతోందని భావిస్తున్న అమెరికా దీన్ని అడ్డుకోవటానికి గ్రీన్లాండ్ తమకు కీలక రక్షణ కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తోంది. మంచు కరుగుతున్న కొద్దీ గ్రీన్లాండ్లో దాగి ఉన్న అరుదైన ఖనిజాలు, చమురు నిల్వలు ఆ ఆర్కిటిక్ ద్వీపంపై అమెరికా కన్నేసేలా చేశాయి. మంచు కరగటం వల్ల కొత్త ఓడరేవు మార్గాలు ఏర్పడి అంతర్జాతీయ వాణిజ్యంలో కోట్లాది డాలర్ల ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఉగ్రవాద మద్దతు సంస్థలకు ఆశ్రయం కల్పించడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్తాన్ తాజాగా ఉగ్రముఠా సంస్థ అయిన లష్కరే తయ్యిబా, హమాస్ నేతల సమావేశానికి వేదికగా మారింది. ఇటీవల పాకిస్తాన్లోని గుజ్రాన్ వాలాలో పాకిస్తాన్ మర్కజే ముస్లిం లీగ్ నిర్వహించిన కార్యక్రమంలో హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్ పాల్గొన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. లష్కరే తయ్యిబా కమాండర్ రషీద్ అలీ సంధుతో జహీర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. రెండు ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాన్ని మరింత పెంచుకోవడానికి ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో హమాస్ జరిపిన ఉగ్రదాడికి ముందు కూడా నాజీ జహీర్ పాకిస్తాన్కు వెళ్లారు. అక్కడ అతను జమియత్ ఉలేమా ఈ ఇస్లాం అధిపతి మౌలానా ఫజల్ ఉర్ రెహమాన్ను కలిశారు. పహల్గాంలో ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు కూడా జహీర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ను సందర్శించారు. ఆ సమయంలో పీఓకేలో లష్కరే తొయిబా నిర్వహించిన భారత వ్యతిరేక ర్యాలీలోనూ జహీర్ పాల్గొన్నారు. తాజాగా అతను మరోసారి పాక్లోని ఉగ్ర సంస్థలతో సమావేశమవడంతో వారు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారోనని అంతర్జాతీయ మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీధి కుక్కల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్లు దాఖలు అవుతుండటంపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కేవలం శునకాలపై ఆలోచిస్తుంటే ఇతర జంతువుల సంగతేంటని ప్రశ్నించింది. కరిచేందుకు సిద్దమైన కుక్కల ప్రవర్తనను ముందుగా ఎవరూ అంచనా వేయలేరని పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో చికిత్స కంటే నివారణే ముఖ్యమని స్పష్టం చేసింది. వీధి కుక్కలను తరలించే అంశంపై అత్యున్నత ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. అటు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లో కుక్క కాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబర్ 7న కీలక ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేయాలని ఆదేశించింది. ఏ కారణం చేతనైనా మళ్లీ వాటిని పట్టుకున్న ప్రదేశంలోనే వదిలేయొద్దని స్పష్టం చేసింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. జాతీయ రహదారులపై తిరుగుతున్న పశువులను కూడా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 26 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వీరిలో 13 మందిపై కలిపి మొత్తం 65 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. 7 మహిళలతో సహా ఈ నక్సల్స్ పునరావాస కార్యక్రమం కింద పోలీసు, సిఆర్పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. వీరు మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్, సౌత్ బస్తర్ డివిజన్, మోడ్ డివిజన్, ఆంధ్ర ఒడిశా సరిహద్దు డివిజన్లో చురుకుగా ఉన్నారని వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని అబుజ్మాడ్, సుక్మా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో వీరు పాలు పంచుకున్నారని వివరించారు. లొంగిపోయిన వారిలో పార్టీ కమిటీ సభ్యురాలైన లాలీ అలియాస్ ముచాకి ఐథే లక్మా తలపై 10 లక్షల రివార్డు ఉంది. 2017లో కోరా రోడ్డులో వాహనాన్ని పేల్చగా 14 మంది పోలీసులు చనిపోయిన ఘటనలో ఆమె హస్తం ఉంది. లొంగిపోయిన 26 మందికి ప్రభుత్వం తరపున 50,000 ఆర్థిక సాయంతో పాటు పునరావాసాన్ని కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్న వేళ వినియోగదారులు మోసపోకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్దమైనట్లు తెలుస్తోంది. పుత్తడి మాదిరిగానే రజతం స్వచ్ఛతను తెలియజేసేందుకు హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు భారతీయ ప్రమాణాల మండలి BIS తెలిపింది. వెండికి కూడా తప్పనిసరిగా హాల్ మార్కింగ్ ఉండాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయని, అందుకు తగ్గట్టుగా నిబంధనలు రూపొందించే ముందు అవసరమైన వనరులపై అంచనా వేస్తున్నామని BIS పేర్కొంది. ప్రస్తుతం స్వచ్ఛందంగా జరుగుతున్న హాల్ మార్కింగ్లో భాగంగా వెండి వస్తువులపై యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కనిపిస్తోంది. దాని ద్వారా వినియోగదారులు చెల్లించిన నగదుకు తగిన స్వచ్ఛత ఆయా ఆభరణాలు వస్తువుల్లో ఉందా అనేది నిర్ధారించుకునేందుకు వీలు కలుగుతోంది. ఈ మార్కింగ్ ఉన్న వెండి వస్తువుల సంఖ్య 2024లో 31 లక్షలు కాగా 2025లో ఆ సంఖ్య 51 లక్షలకు చేరినట్లు BIS తెలిపింది. అయితే వెండిని కరిగించి చిన్నపాటి ఆభరణాలు తక్కువ విలువలో చేస్తుంటారని, వాటికి హాల్ మార్కింగ్ ధృవీకరణ పత్రాలు అందించడం
కొంత సవాలేనని అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ను 800, 835, 925, 958, 970, 990, 999 స్వచ్ఛతా ప్రమాణాలతో ఇస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.4% నమోదు కానున్నట్లు కేంద్రం అంచనా వేసింది. ఉత్పత్తి, సేవా రంగాల పనితీరు మెరుగ్గా ఉండటమే అందుకు కారణమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ గణాంకాలు విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5% నమోదైంది. ఉత్పత్తి, నిర్మాణ రంగాలు 7% వృద్ధిని సాధించనున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తొలి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన వృద్ధి రేటులో సేవల రంగం ప్రధాన చోదక శక్తిగా ఉంటుందని పేర్కొంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర రంగాల్లో పరిమితమైన వృద్ధి రేటు నమోదు కానుందని తెలిపింది. ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేటు 8% ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొంది. ఫిబ్రవరి 1న సమర్పించే వార్షిక బడ్జెట్ తయారీ కోసం ఈ ముందస్తు అంచనా గణాంకాలను ఉపయోగిస్తారు. T20 ప్రపంచ కప్ మ్యాచ్లను భారత్ వెలుపలకు తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా వార్తలు ప్రచురించింది. మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో మ్యాచ్లను భారత్లోనే ఆడాలని ఐసీసీ వర్గాలు బీసీబీ అధికారులకు తేల్చి చెప్పినట్లు పేర్కొంది. T20 ప్రపంచ కప్ ఆడటానికి బంగ్లాదేశ్ జట్టు భారత్కు వెళ్లకపోతే పాయింట్లు కోల్పోయే ప్రమాదముందని ESPN క్రిక్ ఇన్ఫో తెలిపింది. అయితే ఐసీసీ తమకు అలాంటి ఏ విధమైన హెచ్చరికలు చేయలేదని బీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 T20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ తమ 4 గ్రూప్ సి మ్యాచ్లన్నీ భారత్లో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో తర్వాత ఇటలీతో జరిగే మొదటి 3 గ్రూప్ మ్యాచ్లు కోల్కతాలో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 17న నేపాల్తో జరిగే 4వ చివరి గ్రూప్ మ్యాచ్ కోసం వారు ముంబైకి రావాల్సి ఉంది. బంగ్లాలో హిందువులపై హింస పెరిగిపోతున్న నేపథ్యంలో బీసీసీఐ సూచనలతో ఐపీఎల్ జట్టు నుంచి బంగ్లాదేశీ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ను కేకేఆర్ రిలీజ్ చేసింది. మరోవైపు భారత్లో T20 ప్రపంచ కప్లో బంగ్లా జట్టు పాల్గొనడం వల్ల ఎదురయ్యే భద్రతా సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ తమతో పనిచేయడానికి సిద్ధంగా ఉందని బీసీబీ తెలిపింది. అయితే వేదికను మార్చాలన్న తమ డిమాండ్ను ఇంకా అంగీకరించలేదని పేర్కొంది. భద్రతా ప్రణాళికలో భాగంగా తమ సూచనలను స్వీకరించి చర్యలు తీసుకుంటామని ఐసీసీ హామీ ఇచ్చిందని వెల్లడించింది.